ఎంఎంటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఊరంతా దీపావళి. రచన కనుమ ఎల్లారెడ్డి గారు. కథ మొదలు పెడదాం. దుర్మార్గం, అహంకారం మూర్తి భవించిన వ్యక్తి భూషయ్య. తప్పుడు పత్రాలు సృష్టించి పేదల భూములను దోచుకున్నాడు. వారితోనే ఆ భూముల్లో పనిచేయించుకొని కోట్లు గడించాడు. ఆ పేదలు మాత్రం పేదరికంలోనే మగ్గుతున్నారు. భార్య కాంతం పూర్తిగా అతనికి భిన్నం. మనకెందుకండి పేదల భూములు? వారి బాకీ తీరిందిగా, వాళ్ళ భూములు వాళ్లకు ఇచ్చేయండి, మనకు ఉన్నది చాలు అని చూస్తూ ఊరుకోలేక చెప్పి చూసింది. అతను వినలేదు. కళ్ళు ఎర్ర చేసేవాడు. ఆమె భయపడి మారు మాట్లాడేది కాదు. బయట వాళ్ళు కుర్చీలో చుట్ట తాగుతూ కూర్చున్నాడు భూషయ్య. ఒక కాళ్ళు రంగడు, మరో కాళ్ళు రంగడి కొడుకు వస్తున్నారు. భూషయ్య కళ్ళు మూసుకొని ఏదో ఆలోచిస్తున్నాడు. అయ్యా అంటూ నసిగాడు వల్లప్ప. కళ్ళు తెరవకుండానే ఊ అని మూలిగాడు. పనిమనిషి వల్లప్ప భార్యనే. అయ్యా కాఫీ అంది. వల్లప్ప చేతులు కట్టుకొని భయంగా నిల్చున్నాడు. అడుగు అని సైగ చేసింది వల్లప్ప భార్య. తలూపాడు వల్లప్ప. కాఫీ బాగుందే, నువ్వే చేశావా అన్నాడు వెకిలిగా చూస్తూ. కాళ్ళు పట్టడం ఆపి పైకి లేచారు తండ్రి కొడుకు. కాంతం పిలిస్తే లోపలికి వెళ్ళింది వల్లప్ప భార్య. రేపు వరి నాట్లు వేయాలా? మీరిద్దరూ రావాలా అన్నాడు హుకుం జారీ చేస్తూ. అట్లనే అయ్యా తలాడిస్తూ వెళ్ళారిద్దరూ. భూషయ్య పైకి లేచి పంచె సర్దుకుని మెడలో పులిగోరు సవరించుకుంటూ ఇప్పుడు చెప్పరా ఏంది పని అన్నాడు. పట్నం పోవాలయ్యా, హాస్టల్లో పిల్లాడు చదువుతున్నాడు. వాడికి దీపావళి అంటే మహా ఇష్టం. బస్సు ఛార్జీలకు ఓ 2 కాకరపూలు భూచక్రాలు తీసుకోవాలా. కొంచెం డబ్బు కావాలా తల గొక్కుంటూ అన్నాడు. ఆ మాట వినగానే గట్టిగా నవ్వాడు భూషయ్య. అప్పు ఇంకా తీరలేదు, మళ్ళీ డబ్బు కావాలా అన్నాడు. అందుకే కదయ్యా నా భార్యను కూడా మీ ఇంట్లో పనికి పెట్టా అన్నాడు. అది సరేరా, ఇప్పుడు 5,000 ఓ వారంలో నాకు ఇవ్వాలి. లేకపోతే మీ కుర్రాడిని మా గొడ్లు కాయడానికి పంపాలి, తెలిసిందా అన్నాడు. వారం అంటే ఇవ్వలేనయ్యా, ఓ నెలలో ఇస్తాను అన్నాడు. ఇంతలో వల్లప్ప భార్య వచ్చి అయ్యా టిఫిన్కు రండి అని అడిగావా అని సైగ చేసింది. అది చూశాడు భూషయ్య. ఏందిరో ఇద్దరు సైగలు చేసుకుంటున్నారు అన్నాడు. వారం అయితే కష్టమయ్యా అని వెళ్ళబోతుండగా డబ్బు అవసరం ఉన్నప్పుడు సరే అనాలి, ముందు డబ్బు ఇప్పించుకో అంది వాడి భార్య. భార్య భర్త మాట్లాడుకోవడం చూశాడు భూషయ్య. వారంలో ఇస్తాను అని మాట ఇచ్చాడు. వారంలో ఇవ్వకపోతే మీ వాడిని పనికి పంపివ్వాలి తెలుసా కటువుగా అన్నాడు. వెంటనే జేబులో చెయ్యి పెట్టి 5,000 తీసిచ్చి నోట్ రాయించుకున్నాడు. అది ముందుగానే తయారు చేసుకున్న నోట్. అందరికీ ఇలాంటివే ఇచ్చి వాళ్ళతో సంతకం పెట్టించుకుంటాడు. సరిగ్గా అదే జరిగింది వల్లప్ప విషయంలో. వడ్డీ తెలుసుగా అన్నాడు మీసం మెలేస్తూ. తెలుసన్నట్టు తలూపాడు వల్లప్ప. బస్సులో వెళ్తే ఖర్చని ఏరు దాటి అడ్డం వెళ్తున్నాడు. అడ్డదారిన వెళ్తే ఓ 2 గంటల్లో వెళ్ళిపోవచ్చు. వచ్చేటప్పుడు బస్సులో రావచ్చని వాడి ఉద్దేశం. అలా ఆలోచించుకుంటూ కొండదారి గుండా వెళ్తున్నాడు. అక్కడే ఉన్న రమణ చూసి ఏమీ వల్లప్పన్నా, పట్నం వెళ్తున్నావా అడిగాడు ఏదో చుడుతూ. ఆ అంటూనే ఏందది రమణ అడిగాడు. భూషయ్యని చంపడానికి నాటు బాంబు చేస్తున్నాలే అన్నాడు నవ్వుతూ. అదిరిపోయాడు వల్లప్ప. నువ్వు చెప్పేది నిజమా అన్నాడు. అవును, మనతో తప్పుడు పత్రాలు రాయించుకొని మనను దోపిడీ చేస్తున్నాడు. దీపావళి రోజే వాడి మీద వాడి పీడ విరగడ చేస్తాను. మా రంగడి మామ, అతని కొడుకు, నీ భార్య అతనికి ఊడిగం చేస్తున్నారుగా. నేను ప్రశ్నిస్తే నన్ను ఊరి నుంచి బహిష్కరించాడు. నీ కొడుకుని కూడా రాని, భూషయ్య కథ చూస్తామన్నాడు. పెద్దోళ్ళతో మనకెందుకు, మన పని ఏదో మనం చేసుకుంటూ పోలా అన్నాడు. అలా చేసుకుంటూ పోతున్నాం కనుకనే వాడి ఆటలు సాగుతున్నాయి. లేకపోతే 10 రూపాయలు వడ్డీ తీసుకుంటాడా? వడ్డీలకు వడ్డీ కట్టి మోసం చేస్తూ మన భూములు కబ్జా చేసి మనతోనే వెట్టి చాకిరీ చేయించుకుంటున్నాడు. అదేమని అడిగానని ఇదిగో ఇలా నన్ను ఊరి నుంచి బహిష్కరించాడు. నువ్వు తెచ్చే టపాసులు వాడితోనే కల్పించు, అందులో గుర్తుపట్టకుండా నా నాటు బాంబు పెడతా. ఈ
బాంబుతో మీరే ప్రారంభం చేయాలి అని చెప్పు, తప్పక చేస్తాడు. వాడి పీడ విరగడవుతుంది మనకు, మన ఊరికి స్వేచ్ఛ లభిస్తుంది అన్నాడు. అందులో నా కొడుకు ఎందుకు అడిగాడు? పిచ్చి వల్లప్ప, ముందు ఓ 2 కాకరపూలు నీ కొడుకు కాల్చిన తర్వాత నాటుబాంబు ముట్టియమని మీరందరూ దూరం జరగాలి. అప్పుడే వాడు నమ్ముతాడు. అందులో నీ కొడుకు చదువుకోవడం వాడికి ఇష్టం లేదు. గొడ్ల కాపరిగా మీ వాడిని ఉపయోగించాలి అనుకుంటున్నాడు అన్నాడు. మా వాడు చదువుకోవాలి రమణ. ఇంకొక సంవత్సరం చదివితే వాడి చదువు పూర్తయిద్ది. ఈ భూషయ్య దగ్గరే నౌకరీ అడుగుదామనుకుంటన్నా అన్నాడు. దానికి పగలబడి నవ్వాడు రమణ. ఆశ్చర్యంగా వాడి వంక చూశాడు వల్లప్ప. మన ఊరిలో అక్షర జ్ఞానం నాకు, మీ కొడుక్కి తప్పితే ఎవ్వరికీ లేదు. మా అయ్య తీసుకున్న 2000 అప్పుకి వాడి దగ్గర పని చేస్తూ అప్పు తీరినా తీరలేదు అని మా అమ్మను కూడా పనిలో పెట్టుకున్నాడు. వాడి దగ్గరే పనిచేస్తూ వాళ్ళు కాలం చేశారు. నేను చదువు మధ్యలో ఆపేసి వచ్చి అప్పు తీరింది కదా అని నా భూమి నాకు ఇవ్వమంటే కళ్ళు ఎర్ర చేసి నన్ను ఊరిలోకి రాకుండా చేశాడు. వాడు చావాలా? మీ భూమి విముక్తి కావాలా? వాడి చెర నుంచి నువ్వు నీ భార్య విముక్తి పొందాలా? త్వరగా వెళ్ళి నీ కొడుకు క్రాంతి గాడిని తీసుకురా అన్నాడు. వల్లప్ప ఆలోచించుకుంటూ వెళ్తున్నాడు. రమణ చెప్పేది అంతా నిజమే. మంచినీళ్లు పారే భూమి కైవసం చేసుకున్నాడు. ఇల్లు స్వాధీనం చేసుకుని రమణను తరిమేశాడు. మా క్రాంతి అలా కాకూడదు అనుకుంటూ పట్నం చేరాడు. ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ ఫైనల్ చదువుతున్నాడు క్రాంతి. చురుకైన వాడు. డిగ్రీ ఇక పూర్తి అవుతుండగానే ఒక ఉద్యోగానికి ఎంపికయ్యాడు. మా నాన్న వస్తే ఈ విషయం చెప్పాలని ఉవ్విళ్ళూరుతున్నాడు. కళాశాలలో ఆ రోజు వక్తృత్వ పోటీలు జరుగుతున్నాయి. అంశం భూస్వాముల చెరలో పేదలు. అందరూ తమకు తోచినది చెబుతున్నారు. క్రాంతి వంతు వచ్చేసరికి సరిగ్గా కళాశాల గేటు దగ్గరకు చేరుకున్నాడు వల్లప్ప. క్రాంతి ఉపన్యాసం ఆకట్టుకునేలా ఉంది. మనను దోచుకునే భూస్వాములు వడ్డీలకి వడ్డీ గుంజుతూ మన ఆస్తులను కైవసం చేసుకుని పెద్ద పెద్ద మేడల్లో విలాసవంతంగా జీవిస్తున్నారు. మనం పేదలుగానే ఉంటున్నాం. మన రక్తంతో వాళ్ళు దోపిడీ చేస్తున్నారు. అటువంటి వాళ్ళను శాశ్వతంగా లేకుండా చేయాలి. మా ఊరి భూస్వామి అటువంటి వాడే. ఆయన చెర నుంచి మా ఊరి రమణ కుటుంబం కకావికలమయ్యింది. ఇక మనం మోసపోకూడదు. మనలో చైతన్యం రావాలి. వెట్టి చాకిరి పోవాలి. భూస్వాములకు చర్మగీతం పాడాలి. మన భూమిపై మనకే హక్కు అని ఉపన్యాసం సాగుతుంది. వల్లప్పలో చలనం వచ్చింది. తన కొడుకు మాట్లాడటం చూసి వాడు చెప్పింది, రమణ చెప్పింది 100కి 100 పాళ్ళు నిజం అనుకున్నాడు. వెంటనే వెళ్ళి తనకు కావలసిన టపాసులు తీసుకొని కళాశాల దగ్గరకు చేరుకున్నాడు. వక్తృత్వ పోటీలో క్రాంతి ప్రథమ బహుమతి గెలుచుకున్నాడని ప్రిన్సిపల్ గారు ప్రకటించాడు. అందరూ క్రాంతిని అభినందిస్తుంటే వల్లప్ప కళ్ళు చెమర్చాయి. దూరం నుండి తండ్రిని చూసి దగ్గరకు వచ్చి ఆలింగనం చేసుకున్నాడు క్రాంతి. అందరూ బాగున్నారా? అమ్మ బాగుందా నాన్న? రమణ ఎలా ఉన్నాడు అని అడిగాడు. వల్లప్ప తలదించుకొని ఏం చెప్పమంటావు? మన బాకీ తీరలేదని మీ అమ్మను కూడా పనిలో ఉంచుకున్నాడు. ఇప్పుడు తెచ్చిన బాకీ చెప్పిన సమయానికి ఇవ్వకపోతే నిన్ను కూడా పశువులు కాయడానికి పెట్టుకుంటానంటున్నాడు అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. క్రాంతి పిడికిళ్ళు బిగుసుకున్నాయి. ఈ అన్యాయాన్ని ఎదుర్కోవాలని మనసులో అనుకున్నాడు. ఇద్దరూ బస్టాండ్ చేరుకున్నారు. బస్సు దుమ్ము లేపుకుంటూ వాళ్ళ ఊరి దగ్గర ఆగింది. భూషయ్యపురం అన్న పేరు చూడగానే ఆవేశం కట్టలు తెంచుకుంది. పక్కనే పేడముద్ద కనపడితే తీసుకుని భూషయ్య అనే పేరు మీద కొట్టాడు. నాన్న నువ్వు వెళ్ళు, నేను రమణను కలిసి వస్తాను అన్నాడు. జాగ్రత్త. వాడు కూడా కసి పెంచుకున్నాడు భూషయ్య మీద అన్నాడు. రమణ ఓ చెరువు గట్టున కూర్చొని నీళ్ళల్లోకి రాళ్ళు విసురుతూ ఉన్నాడు. క్రాంతి నీడ నీళ్ళల్లో కనపడగానే లేచి ఆలింగనం చేసుకున్నాడు. వాడి కళ్ళల్లో నీళ్లు. మా ఆస్తి మొత్తం రాయించుకున్నాడు. అదేమని అడిగితే ఇదిగో ఇలా బహిష్కరించాడు అన్నాడు. ఈ ఆగడాలకు ఇక ముగింపు పలుకుదాం రమణ అన్నాడు క్రాంతి. అదేరా, రేపు మన ఊరి మైదానంలో
ఆ భూషయ్య మన ఊరి వాళ్ళతో తెచ్చిన టపాసులు కాలుస్తుంటే మనం ఆనందించాలి. ఇది ఏటా వస్తున్న తంతే కదా. ఆ టపాసులలోనే నేను ఒక నాటు బాంబు మీ టపాసుల్లో కలిపేస్తాను. వాడు లక్ష్మీ బాంబు అనుకొని కాలుస్తాడు. ఆ దెబ్బతో వాడి పీడ విరగడవుతుంది. మన ఊరికి స్వేచ్ఛ వస్తుంది అన్నాడు. సరే అన్నాడు క్రాంతి. ఊరంతా మైదానానికి చేరుకున్నారు. తెచ్చుకున్న టపాసులు ఒక కుప్పగా పోస్తున్నారు. పిల్లలు కాలుస్తామంటుంటే మనం కాల్చకూడదు. ఆ భూషయ్య గారే కాల్చాలి. మీరంతా ఆనందించాలి అంతే అన్నాడు ఒక ముసలాయన. భూషయ్య తెల్లటి బట్టలు కండువా వేసుకుని జీపులోంచి దిగాడు. వాడి వెంట కుడి ఎడమల్లో వల్లప్ప, రమణ తండ్రి చేతులు కట్టుకుని నడుస్తున్నారు. రమణ దూరం నుంచి చెట్టెక్కి చూస్తున్నాడు. భూషయ్య టపాసులు కాల్చడానికి సమాయత్తం అవుతుండగా పిల్లలు పెద్దలు చప్పట్లు కొట్టారు. భూషయ్య మీసం మెలేస్తూ టపాసుల దగ్గరికి చేరుకుంటున్నాడు. ఇక మీరు వెళ్ళండి అని సైగ చేశాడు. వల్లప్ప, రమణ తండ్రి జీపు దగ్గర నిలబడ్డారు. వల్లప్ప గుండె వేగంగా కొట్టుకుంటోంది. క్రాంతి భూషయ్యను చూసి మొదలు పెట్టండి అన్నాడు. భూషయ్య క్రాంతిని ఎగాదిగా చూసి మీ బాకీ తీరలేదు. మీ నాన్న 5,000 కట్టకపోతే నువ్వే మా పశువులు కాయాలి తెలిసిందా అన్నాడు. తలూపాడు క్రాంతి. అప్పుడే వచ్చారు కాంతం. క్రాంతి అమ్మ బాగున్నావా బాబూ అంది కాంతం. ఆమె మాటలలో సౌమ్యం. ఈ రాక్షసునికి ఎలా భార్య అయ్యిందో అనుకున్నాడు భూషయ్య. తన భార్య కాంతాన్ని వల్లప్ప భార్యను జీపు దగ్గరికి వెళ్ళమని హుకుం జారీ చేశాడు. క్రాంతిని తన దగ్గరకు రమ్మని ఆజ్ఞాపించాడు. క్రాంతి భూషయ్యని సమీపించాడు. రాజులుగా పోశారు టపాసులు. రమణయ్య బాంబును గుర్తుపట్టే విధంగా ఎర్ర పేపర్ చుట్టారు. ముందుగా ఓ 2 రాకెట్స్ వదిలాడు భూషయ్య. తరువాత చిన్న చిచ్చుబుడ్లు వెలిగించాడు. ఆ కాంతిలో ఊరి జనం అంతా కనపడుతున్నారు. ఒక్కొక్కటి అందిస్తున్నాడు క్రాంతి. ఆ ఎర్ర కాగితం చుట్టిన బాంబు నువ్వు కాల్చు అన్నాడు భూషయ్య. అదిరిపడ్డాడు రమణ. క్రాంతి గుండె స్పీడుగా కొట్టుకుంటోంది. నాకు బాంబులు అంటే భయం అయ్యగారు. మీ ముందర కాల్చటం నాకు తగదు అన్నాడు. భూషయ్య మీసం తిప్పుతూ నీ స్థానం ఏమిటో గ్రహించావు. సరే ఆ ఎర్ర బాంబు నేనే పేలుస్తా. దూరంగా ఉండు అన్నాడు. క్రాంతి చాలా వేగంగా ఊరి జనాలను, జీపు దగ్గర ఉన్న వాళ్లను మీరంతా దూరం జరగండి. అది శక్తివంతమైన బాంబు. ఆ శబ్దం మీరు వినలేరు. దూరం జరగండి అని అందర్నీ అప్రమత్తం చేశాడు. ఎర్రబాంబును ముద్దు పెట్టుకుని కాల్చటానికి సిద్ధమైనాడు భూషయ్య. అందరి కళ్ళు వాడిమీదనే. క్రాంతి, రమణ కన్నార్పకుండా చూస్తున్నారు. అందరూ చెవులు మూసుకోండి అని భూషయ్య ఆ బాంబును కాల్చాడు. అది పెద్ద శబ్దం చేస్తూ పేలింది. అంతే, మరుక్షణం ఎగిరిపడ్డాడు భూషయ్య. ఆ బాంబు ధాటికి మిగతా టపాసులన్నీ టపటపా పేలాయి. కాంతం ఏమైందండి అని పరుగున వచ్చింది. అప్పటికే భూషయ్య మరణించాడు. క్రాంతి, వల్లప్ప వచ్చారు. అయ్యగారు అని తట్టి లేపుతున్నారు. చలనం లేదు. కాంతం కళ్ళల్లో కన్నీళ్లు రావడం లేదు. ఎందరో అమాయక ప్రజలను చేసిన మోసం ఊరంతా చేసినందుకు అనుభవించాడు అనుకొని నిర్వేదంగా చూస్తున్నట్టు అనిపిస్తోంది. మరణించాడు అనే వార్త అందరికీ తెలిసింది. రమణ చెట్టు దిగి క్రాంతి దగ్గరకు వచ్చాడు. భూషయ్య శవం చుట్టూ ఊరి జనం మూగారు. రమణను కాంతం చూసి నీ కుటుంబానికి తీరని అన్యాయం జరిగింది అంది. రమణ ఆ మాటకు స్పందిస్తూ నా ఒక్క కుటుంబానికే కాదమ్మా, నాలా ఎందరో ఊరి జనాలకు మోసం జరిగింది. నేడు అతని పాపం పండి దీపావళి రోజే మరణించాడు అన్నాడు. కాంతం కల్పించుకొని మీ పత్రాలు, డబ్బులు, భూములు తీసేసుకోండి అనగానే అందరూ చప్పట్లు కొట్టారు. ఆ రోజే కాంతం ఎవరి భూమి వాళ్లకు ఇచ్చేసింది. పత్రాలు చించేసింది. జనమంతా కాంతమ్మకు జై, ఈ రోజే మనకు దీపావళి అంటూ నినాదాలు చేశారు. రమణ భూములు, ఆస్తి తిరిగి ఇచ్చింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.